శివరాత్రి గురించి మనకు చెప్పిన ప్రధాన గ్రంథాలు శివపురాణం, లింగ పురాణం, స్కంద పురాణం, కూర్మ పురాణం, కామిగాగమం, యజుర్వేదంలో శ్రీరుద్రం. ఈ గ్రంథాల ప్రకారం శివరాత్రి రాత్రి 4 భాగాలు అంటే 4 యామాలు అని చెప్తాం. ప్రతి యామం మనసుకి ఒక లేయర్‌ని డిజాల్వ్ చేసేస్తుంది. ముందుగా నువ్వు పూజకి పూజా స్థలాన్ని శుభ్రం చేసి పెట్టుకొని, చిన్న శివలింగం గానీ, ఫోటో గానీ ఉంచుకొని, ఇవి సిద్ధంగా పెట్టుకో. నీరు, పాలు, బిల్వ దళాలు, పుష్పాలు, దీపం నువ్వుల నూనెతో అయినా పర్లేదు, ఆవు నెయ్యితో అయినా పర్లేదు. రుద్రాక్ష ఉంటే ఖచ్చితంగా ధరించు. ఫోన్ మాట్లాడటం డిస్టర్బెన్స్ తగ్గించు. మొదటి యామం 9కి సాయంత్రం దీపం వెలిగించి శివలింగానికి నీటితో అభిషేకం చేయి. 108 సార్లు ఓం నమః శివాయ మంత్రాన్ని జపించు. నెమ్మదిగా జపం చేయి. శ్వాసపై దృష్టి ఉంచు. శరీరాన్ని పూర్తిగా రిలాక్స్డ్‌గా ఉంచు. మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే శరీరాన్ని, నీ బ్రెత్‌ని, శ్వాసని కామ్ చేయటం. రెండవ యామం 11:30కి. ఇది మనసు శుద్ధి కోసం చేస్తాం. ఇప్పుడు నువ్వు పాలతో లింగానికి అభిషేకం చేయించు. 108 సార్లు మహామృత్యుంజయ మంత్రం ఏదైతే ఉందో అది చదువు. ఓకే. ఏ భయాలు, టెన్షన్స్ ఉన్నా శివుడికి సమర్పిస్తున్నట్టు భావించు. ఈ ఫేస్‌లో కళ్ళు మూసుకొని జపం చేయి. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ స్వామికి ఇచ్చేస్తున్నట్టు ఇచ్చేయి. ఈ ఉద్దేశం ఇది ఇది చేస్తున్న టైంలో ఎమోషనల్‌గా కామ్ అవ్వాలి నువ్వు. మూడవ యామం 1:30కి, ఉదయం 1:30కి బిల్వ దళాల సమర్పణ. బిల్వ దళం అంటే తెలుసుగా, 3 ఆకులు కలిసింది. సో, మౌనంగా ఓం నమః శివాయ 108 సార్లు. ఎంత కంఫర్టబుల్‌గా అయితే అంత కంఫర్టబుల్‌గా. మౌనంగా అంటే లోపల ఆలోచనలొస్తే గమనించు. దాన్ని పట్టుకొని అలా వెళ్ళిపోక. నేను చేస్తున్నాను అన్న భావం పూర్తిగా వదిలేసేయి. ఎటెళ్తే అటెళ్ళని. ఈగో మొత్తం సాఫ్టెన్ అయిపోవాలి, ఉద్దేశం అది. మైండ్ సబుల్ అవ్వాలనమాట. సో, ఆకులు సమర్పిస్తూ 108 సార్లు మౌనంగా ఓం నమః శివాయ. నాలుగో యామం 3:30కి. 3:30 నుంచి 4:30 లోపు నిశ్శబ్దత నిశ్శబ్ద ధ్యానం. సో, ఇక్కడ అభిషేకం అవసరం లేదు. మంత్రం లోపల మౌనంగా 20-30 నిమిషాల పాటు నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసను మాత్రమే గమనించు. ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. అస్సలు అడ్డుకోవద్దు. ఏమీ ఆలోచించొద్దు. శబ్దం ఉండదు. కదలిక అస్సలు ఉండొద్దు. ఇన్నర్ సైలెన్స్ చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. లాస్ట్‌లో ముగించేది చిన్న పూజ చేయి. నైవేద్యం కింద ఓ ఫ్రూట్స్ గానీ, వాటర్ అయినా పర్లేదు. సాధ్యమైతే ఎవరికైనా దానం ఇవ్వు పొద్దున. అన్నం గానీ, పాలు గానీ. కృతజ్ఞతాభావం ఉంచుకో. తప్పనిసరిగా పాటించాల్సినవి హెవీ ఫుడ్డు అస్సలు తినొద్దు. ఫలహారం వరకు ఓకే. పూర్తిగా తినకుండా కూడా ఉండొద్దు. కోపాలు, వాదనలు అస్సలొద్దు. మెకానికల్‌గా చాంటింగు చేయొద్దు. పొరపాటున మధ్యలో నిద్రపోయాననుకోండి, దాని గురించి ఏమి గిల్ట్ ఫీలింగ్ వద్దు. మళ్ళీ కొనసాగించొచ్చు. శరీరాన్ని స్ట్రెయిన్ చేయొద్దు. శ్వాస ఆటోమేటిక్‌గా స్లో అవుతుంది. అంటే మనసు స్థిరమవుతుంది. క్లారిటీ పెరుగుతుంది. లోపల నిశ్శబ్దం ఫార్మ్ అవుతుందనమాట. అదే శివస్థితి యొక్క మెయిన్ థింగ్. అదే శివస్థితి యొక్క స్పర్శ. ఆ సైలెన్స్ ఏదైతే ఉందో అది. ఆయన్ని మీరు ఫీల్ అవుతున్నట్టనమాట. సో, శివరాత్రి పూజలో ఎక్కువ బయటకి చేయాల్సిన అవసరం లేదు. లోపల నిశ్శబ్దం పెరిగిందనుకోండి, శివుడు మీకు దగ్గరయ్యాడని చెప్పేసి అర్థం. రూపం కనిపించకపోయినా స్థితి మారితే మీ పూజ ఫలించినట్టే. జై శ్రీరామ్! జై హనుమాన్!